జరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ. హాయ్, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. మల్లెపూల మంటలు అంటూ ఆర్టీవీలో ఒక డిబేట్ జరుగుతూ ఉంది. అందులో చాలామంది క్రైస్తవులు అలాగనే క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. అది జరుగుతున్నటువంటి తరుణంలో ఈ వీడియోలో మరి చిలకలూరుపేట తండ్రి సన్నిధి షాలేం రాజు గారు మాట్లాడినటువంటి ఒక విషయం పైన, టాపిక్ పైన ఈ గందరగోళం జరుగుతూ ఉంది. ఈ గందరగోళ విషయంలో అతను మాట్లాడిన విషయం ఏంటి, మరి షాలేం బ్రదర్ ఏం తప్పు మాట్లాడాడు, అసలు ఏం జరిగిందనే విషయాన్ని నేను ఆ వీడియో చూస్తున్నప్పుడు ఒకసారి చూద్దామని చెప్పేసి తను మాట్లాడినటువంటి వీడియోని చూడటం జరిగింది. ఆ మాట్లాడినటువంటి మాటల్లో మరి అక్కడ ఉన్నటువంటి లలిత్ గారు మీరు ఖండిస్తున్నారా లేకపోతే మరి అతను చెప్పిన మాటను సమర్థిస్తున్నారని పదే మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఇన్ని రోజులు కూడా జరుగుతున్నటువంటి విషయాల్లో ఏదో సందర్భంలో మాట్లాడుంటారులే మరి, కాబట్టి ఆ సందర్భం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా నేను అనుకుంటూ ఉన్న సమయంలోనే మరలా ఈ రగడ జరుగుతూ ఉంది. దానిని బట్టి క్రైస్తవ సావుకులుగా, నాయకులుగా మరి కొంతమంది ఈ విషయాన్ని స్పందిస్తున్నారు. అందులో ప్రాముఖ్యంగా మరి బిషప్ జాషువా చేగోడి డానియల్ గారు ఎక్కువగా స్పందిస్తూ, అంటే ఈయన షాలేం రాజు గారి యొక్క శిష్యుడు కాబట్టి, బీకే పాలెంలో ఉంటారు కాబట్టి ఈ విషయం పైన స్పందిస్తున్నటువంటి విషయాన్ని నేను కూడా చూశాను. అయినప్పటికీ కూడా మరి ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు మనం కూడా కొంచెం స్పందిస్తే బాగుంటుందన్న విషయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అసలు షాలేం రాజు గారు ఏం మాట్లాడారో ఒకసారి మనము ఈ వీడియోలో విందాం. సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కూటమి అయిపోయి అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. రైట్, చూసారు కదా, ఒకసారి మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. చూసే రైట్, విన్నారు కదా. ఇక్కడ బ్రదర్ షాలేం రాజు గారు మాట్లాడినటువంటి మాట క్రైస్తవ సమాజంలో వింటున్నటువంటి వారికి చాలా అందంగా, చాలా చక్కగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఉండవచ్చు. కానీ ఈ మాట అర్థం అనేది చాలా దూరం తీసుకువెళ్ళింది, వేరే ఆలోచనలోకి తీసుకువెళ్ళింది. అది బహుశా షాలేం రాజు గారు గ్రహించి ఉండకపోవచ్చు. అంతేకాకుండా దయచేసి జాషువా డానియల్ గారికి కూడా ఈ సమయంలో నేను ఈ విషయం పైన మీరు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా వారు క్షమాపణ చెప్పాలి అని అంటూ కూడా 200 ఫిర్యాదులు చేసినట్లుగా కూడా మరి మనం ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం. అసలు ఎక్కడ పొరపాటు వచ్చింది అర్థమవుతుందా? చెప్పినటువంటి సందేశంలో పొరపాటు అనేది ఎక్కడొచ్చింది, లేక ఎక్కడ తప్పుగా మాట బయటికి వెళ్ళింది? ఇప్పుడు కొన్ని సందర్భాలు మనం మాట్లాడినటువంటి మాటలు ఏమైందంటే కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. మాట్లాడినటువంటి మాటల్లో కొంత అర్థం వేరుగా ఉంటుంది. కాబట్టి అర్థం అనేది ఎలా బయటికి వెళ్ళింది అంటే ఎలా బయట ఉన్న ప్రజలు ఎలా ఆలోచింప చేసుకుంటున్నారు, లేకుంటే ఎలా తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా అక్కడ రాశారు. దాని మీద డానియల్ అన్న చాలా చక్కగా చాలా చోట్ల వివరణ ఇచ్చారు.
బట్ వారు చెప్పినటువంటి వివరణకు ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆలోచనకు ఎందుకు పొందిక కావట్లేదా అని నేను ఆలోచన చేసి నేను వాస్తవంగా ఆయన వీడియో చూడలేదు. కాబట్టి ఏంటంటే అది మన పని కూడా కాదు కాబట్టి, కానీ అసలు చూద్దామనే విషయం చూసిన తర్వాత అందులో మరి నాకు కలిగినటువంటి ఆలోచన, అసలు నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటా అని నేను కూడా పరిశోధన చేసిన తర్వాత ఈ వీడియో మీ కొరకు చేస్తున్నాను. అయితే అక్కడ మాట్లాడినటువంటి మాట సమాజపరంగా ఆ బండి వ్యక్తితో, మల్లెపూల బండి వ్యక్తితో ఎవరు మాట్లాడిన మాట, ఆ ఏ పాస్టర్ గారు అయితే మాట్లాడారో ఆ బయటికి వెళ్ళమన్నటువంటి మాట ఎలా ఉందంటే పర్ఫెక్ట్గా పొరపాటుగానే ఉంది. అది దాని విషయంలో మరి షాలిం రాజు గారు కూడా ప్రజల పక్షాన నిలబడి, వీలుగా ఉంటే దేవుని పక్షాన నిలబడి, వీలుగా ఉంటే సంఘ పక్షాన నిలబడి మరి ప్రజలందరికీ కూడా, అంటే ఈ మనోభావాలు దెబ్బతింటున్నటువంటి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెబితే తప్పేమీ లేదు. ఎందుకంటే ఇది 100%గా మిస్టేక్ వేలో వెళ్ళినటువంటి వాయిస్ కాబట్టి తప్పుగా చెప్తే దానికి విషయమేమీ లేదు. ఒకవేళ ఈ సమయంలో మీరు ఎలా ఆలోచన చేసి ఇది పొరపాటు అంటున్నారు బ్రదర్ అని ఒకవేళ ఈ వీడియో చూసిన వారు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే, నాతో కామెంట్ చేయాలనుకుంటే, లేదా దీని మీద మీరు స్పందించాలి అనుకుంటే నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు కూడా గమనించండి. ఓకే, రైట్. ఇప్పుడు షాలిం బ్రదరు మాట్లాడినటువంటి మాటలను నేను లెటర్స్ రూపంలో, అంటే అక్షర రూపంలోనికి తీసుకున్నాను. దాన్ని మీ అందరికి అర్థమయ్యేటట్టుగా వివరిస్తాను. చూద్దాం ఒకసారి. ఏమన్నాడంటే, మల్లెపూల బండి వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఇంకొక చోట పెట్టుకో, లేకుంటే ఇంకొక బజార్లో పెట్టుకో, ఇంకెక్కడన్నా పెట్టుకో, దీన్ని బండిని పెట్టుకో, ఈ కోటాలు ఎవరు కొనరు అని అంటే అదేంటండి, 100 మంది ఆడవాళ్ళు వస్తున్నారు, 1000 మంది ఆడవాళ్ళు వస్తున్నారు కాబట్టి కొనకపోవటం ఏంటి, ఖచ్చితంగా కొంటారు అనే నమ్మకం అమ్ముకునే వ్యక్తిది, వ్యాపారం చేసుకునే వ్యక్తిది. కాబట్టి అతను ధైర్యంతో అలా ఉన్నాడు, ఎవరు కొనలేదు, అది వేరే విషయం. ఇప్పుడు చివరికి కూటమి అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. చివరికి పాస్టర్ గారు వెళ్తుంటే ఆ పూలన్నీ కూడా అలాగే ఉండవచ్చు మేబీ. సో ఉన్నటువంటి తరుణంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మావా అంటే అమ్మలేదని తను చెప్పాడు. 1000 మంది వచ్చారు, ఎవరు కూడా కొనలేదని చెప్పారు. ఆయన ఆ మాటతో నేను ముందే చెప్పాను కదా, ఎందుకంటే వాళ్ళు లోకంలో ఇవన్నీ కూడా విడిచిపెట్టుకోను, లేకుంటే ఈ యొక్క ఆడంబరాలన్నీ కూడా వాళ్ళు చేసుకోకుండా ప్రభువులో పరిశుద్ధంగా అలా బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కొన్నారు బ్రదర్ అని చెప్పేసి వెళితే బాగుండేది అంతటితోటి. ఓకేనా, ఆ టాపిక్లోకి వెళ్తే అయిపోయేది. కానీ ఇక్కడ ప్రస్తావించినటువంటి టాపిక్లో ఏముంది అని అనే వాళ్ళకి ఇప్పుడు నేను సమాధానం ఇస్తాను. చూడండి, కొనరు, వాళ్ళు కొనరు. పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారా? ఓకే, వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు కాదు. అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారా? లేదా వాళ్ళు రోడ్లమ్మటి బజార్లమ్మటి తిరిగేవాళ్ళు కాదు. ఓకే, అంటే ఇప్పుడు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ తిరుగుతారు? రోడ్లమ్మటి బజార్లమ్మటి తిరుగుతారా అనే వర్డ్ బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంటే వాళ్ళు అట్ట తిరిగేవాళ్ళు కాదు, ఇట్లా తిరిగేవాళ్ళు అని చెప్పేసి కాదని చెప్పేసిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడ్డారు, నీతిమంతులుగా మార్చబడ్డారు. కాబట్టి వాళ్ళు పెట్టుకోరు. అంటే బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీతిమంతులు కాదా, బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదా అనే టాపిక్ వేలోకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఈ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే బజార్లలో ఉంటారు, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అక్కడక్కడ తిరుగుతుంటారు, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరంటే మంచి వాళ్ళు కాదు అనే టాపిక్ వేలోకి వెళ్ళింది. కాబట్టి ఇదేంటంటే రగడగా మార్చబడింది. యెషువా డానియల్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, సార్ దీన్ని ఇంతటితోటి ముగించండి, ఇది అన్నతో చెప్పి ఈ విషయాన్ని ఇంతటితోటి ముగించండి, వీలుగా ఉంటే ఏదో అక్కడ కంప్లీట్ చేశారన్న విషయాలు కూడా మనకు వస్తున్నాయి, దీన్ని పెద్ద రగడగా చేసుకుంటే కూడా బాగోదు. అంటే మీరు చెప్పినటువంటి వాయిస్ ఏంటంటే చర్చి పరంగా మాట్లాడాము అన్న విధానంలోకి ఉంది. కానీ అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ బజారులో తిరిగే వాళ్ళు కాదు,
లేకుంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళు కాదు అనే పదం వచ్చేసరికి, అంతేకాకుండా దానికంటే ముందు వాడినటువంటి పదం ఏంటంటే వీళ్ళు కొనరు అంటే వాళ్ళు కొంటారా కదా. ఇక్కడ ఒక మాట ఏంటంటే పిచ్చి వేషాలు వేసేవాళ్ళు కాదు అంటే ఈ థాట్స్ అన్ని టాపిక్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఎక్కడ వేయకపోతే అక్కడ వేస్తారు అని. ఓకే, ఇప్పుడు ఇద్దరు నిలబడ్డారండి, ఒక వ్యక్తిని మంచోడు కాదన్నాం అనుకోండి, ఇంకొకటి మంచోడు అవుతాడు. సరే, ఆ వ్యక్తిని మంచోడు అన్నాం అనుకోండి, ఇంకొక వ్యక్తి మంచోడు కాకుండా పోతాడు. అంటే ఇక్కడ వీళ్ళు పిచ్చి వేషాలు వేసేవాళ్ళు కాదు, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు అంటే అక్కడున్న వాళ్ళంతా అలాంటివి. అట్లా ఈ టాపిక్లోకి వెళ్ళిపోయింది. దయచేసి డానియల్ గారు మీరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకుండా అన్నకు చెప్పేసి దీన్ని క్లియర్ చేయండి. ఈ విషయంలో ఎక్స్క్యూజ్ ఏదో ఒకటి చేసి ఈ విషయాన్ని క్లియర్ చేయండి. ఇప్పుడు మీరు లైవ్కి వెళ్ళటం, ఆ తర్వాత ఇంకా వేరే వ్యక్తులు మిమ్మల్ని ఫోన్లు చేసి మాట్లాడటం, ఇదేదో CEO అని చెప్పేసి ఎవరో సహోదరు మీరు నంబర్ పెట్టారని చెప్పి, అంటే ఇది ఇప్పుడు బ్రదర్ కంటే మీరు ఎక్కువ ఇది బయటికి వెళ్తున్నారు ఈ విషయం పైన. కాబట్టి ఈ విషయాన్ని సర్దుమణిగించండి, ఈ విషయాన్ని చక్కగా క్లియర్ చేయండి. మళ్ళీ ఈ విషయం రాకుండా అన్నతో ఒక వీడియో చేయించి ఇది క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో మీరు అనొచ్చు, బ్రదర్ ఒక వ్యక్తి బైబిల్ పైన ఇట్లా అంటున్నాడు, అదంటున్నాడు, ఇదంటున్నాడు, వాటి మీద స్పందించట్లేదు, కానీ ఇటువంటి వాటిపైన అనగానే స్పందిస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది ఒకవేళ వీలుగా ఉంటే అనొచ్చు, అడగొచ్చు కూడా. అయితే బ్రదర్, మనము సత్యము ఎరిగినటువంటి వారం, సత్యము ప్రతి విషయానికి కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి సత్యానికి సాదృశ్యమైనటువంటి మనమే ఇతరులను గౌరవించడం అనేది మనకు దేవుడు పెట్టినటువంటి గొప్ప మేధస్సు మనకిచ్చాడు. కాబట్టి ఈ ఆలోచనలో మనం వెళ్తున్నాము కనుక ఆ వ్యక్తి మారాలని ప్రార్థన చేస్తాం. ఒక వ్యక్తి బైబిల్ తగలబెట్టాడు, ఆ వ్యక్తి మారాలని ప్రార్థన చేస్తాం. ఒక వ్యక్తి బైబిల్ని దూషించాడు, ఆ వ్యక్తి మారాలని ప్రార్థన చేస్తాం. ఒక సౌకుని ఒక వ్యక్తి దూషించడమే కాకుండా కొట్టాడు కూడా, ఏం చేస్తాం మనం అంటే ప్రార్థన చేస్తాం, వీలుగా ఉంటే ఒక కంప్లైంట్ చేస్తాం. బట్ ఆ వేలో మనం వెళ్తున్నాం కాబట్టి వాటికి కూడా స్పందిస్తున్నాం. మీరు గమనించండి, చూడండి. అంతేకాకుండా ఈ సమయంలో మరి జాషువా డానియల్ చేగోడి గారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. బ్రదర్, కొంచెం మీరు ఆగితే బాగుంటుంది, వాళ్ళు పిలుస్తారు కానీ మీరు ఆగితే బాగుంటుంది. ఈ విషయం పైన స్పందించి అన్నాడు ఒక ప్రెస్ మీటా లేకపోతే ఒక వీడియోను చేసి ప్రజలందరికీ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ, అలాగే భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని నేను అలా అనుకోలేదు, ఎలా అనుకున్నాను చెప్పేసి చిన్న విషయం ఒక వీడియో చేయిస్తే ఇది క్లియర్ అయితే సర్దు మనకుద్ది, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళొచ్చు. కాబట్టి మన దేశమే కాకుండా పక్క దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా యుద్ధ వాతావరణంలో, ఇజ్రాయెల్ దేశము ఐరాన్ దేశము అవన్నీ కూడా ప్రాబ్లమ్స్లో, యుద్ధాల్లో ఉన్నాయి. మనం ఇంకా ఇక్కడ గొడవ పెట్టుకుంటూ ఇదే వీడియోస్ చూస్తూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ కింద కామెంట్స్ కూడా అవే వస్తున్నాయి. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా ఈ సమయంలో ఆలోచన చేయండి, ముందుకు వెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. RTV యాజమాన్యానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి లలిత్ గారికి, ఆ పక్కన ఉన్నటువంటి డేవిడా, వాళ్ళందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా RTV యాజమాన్యం ఎలాంటి చేయండి, కానీ క్రైస్తవాన్ని కించపరిచే విషయాలలో కొంచెం మీరు కూడా ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మరి షాలిం రాజు గారికి, తండ్రి సన్నిధి టీం వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన ప్రియులు జాషువా డానియల్ గారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.